వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇండియాలో చూస్తే అండి నియర్లీ 50% పీపుల్స్కి నరాల మలిత ఉంది. కొంతమందికి డయాబెటీస్ వల్ల నరాల మలిత వస్తే కొంతమందికి ఏ జబ్బులు లేకున్నా కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అదే అండి అరికాళ్ళు మంటలుగా ఉండడం, చేతులు తిమ్మిరిగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అయినా అరికాల మంటలు, అరికాల తిమ్మిరులేనా, ఇదేనా నరాల మలితకి సిమ్టమ్స్? ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఎలాంటి హోమ్ రెమెడీలు ఉన్నాయి, అవి కూడా మన ఇంట్లో దొరికే ఐటమ్స్. ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు బిఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఈరోజు మన ప్రేక్షకులకి ఒక హోమ్ రెమెడీతో పాటు అసలు ఈ ప్రాబ్లము ఎందుకు వస్తూ ఉంది? నర్వ్ వీక్నెస్ అనేదండి ఇంతకుముందు మనం చూస్తే కనుక నేను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే ఓకే, మనకు ఇంతకుముందు ఎంత టెన్షన్స్ ఉండేవి కాదు. లైఫ్ స్టైల్ అనేది చాలా సింపుల్. బట్ ఈ రోజుల్లో ఏంటి, వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ లగ్జరియస్ లైఫ్ స్టైల్. అండ్ వాటి గురించి మనం తీసుకునే స్ట్రెస్ కానీ, లేకపోతే మనకు వచ్చే ఇంజురీస్ వల్ల కానీ, మనకున్న స్ట్రెస్ ఇంజురీస్ యాజ్ వెల్ యాజ్ ఎవరికైనా ఒక చేయిపోవడం, కాలిపోవడం లాంటివి జరగడం, లేదా మన స్పైనల్ కాలం నుంచి వచ్చే నర్వ్స్ ఎక్కడైనా ఇరుక్కుపోవడం లాగా జరగడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ మెయిన్గా వస్తాయండి. అండ్ నర్వ్స్ మనకు చూపించే మూడే మూడు లక్షణాలు సార్. ఒకటి నొప్పి, ఒకటి తిమ్మిర్లు రావడం, ఇంకోటి టింగ్లింగ్ సెన్సేషన్ లాగా మంటల్లాగా కూడా ఉంటాయి కదా. యా, మంటల్లాగా రావడం, ఇవి తెలుస్తాయి అన్నమాట. సో మనకు అవి ఏవైనా తెలుస్తున్నాయి అంటే డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర మన నర్వ్కి ఇబ్బంది జరుగుతుందని అది ఇచ్చే సూచన. ఓకే మ్యామ్. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయటపడడానికి మనం ఆ నర్వ్ని స్ట్రెంత్ చేసుకోవాలంటారా? అంతే అండి. నర్వ్స్ని స్ట్రెంత్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ సార్. బట్ మనం అట్లీస్ట్ బయట నుంచి కొంచెం ఎక్స్టర్నల్గా ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక 20-30%ని బెటర్ చేయొచ్చు. ఓకే మ్యామ్. మేడం, ఇంకొకటి నరాల మలిత ప్రాబ్లంకి విటమిన్ B12 లోపం కూడా ఒక కారణమే అంటారు. సార్ ఇది ఎంతవరకు నిజం? యా, అది కరెక్టే అండి. విటమిన్ B12 వల్ల డెఫినెట్గా మనకు నర్వ్ వీక్నెస్ అయితే ఉంటుంది. సో దానికి మనం విటమిన్ B12, విటమిన్ D అండ్ ఇంకొన్ని మినరల్స్ మంచి ఫామ్లో తీసుకోవాల్సి వస్తుందండి. అవి ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత తొందరగా విల్ గెట్ బెటర్. ఓకే మ్యామ్. సరే, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు అంటే ఈ ప్రాబ్లమ్స్, నరాల మలిత ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఎలాంటి రెమెడీ? నేను చాలా సింపుల్ రెమెడీ చెప్పాలనుకుంటున్నా అండి. అవి కూడా అందరి ఇంట్లో కనిపించేవి. ఎవరి ఇంట్లో అయినా డ్రై ఫ్రూట్స్ డెఫినెట్ గా ఉంటున్నాయండి ఈరోజు. ఎకనామికల్ టు రిచ్ హోమ్ ఎవర్ ఇట్ మే బి. అందులో ఒకటి బాదం తీసుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి సోంఫ్ అండి. సోంఫ్ మనం సన్నగా తీసుకోకుండా కొంచెం లావుగా ఉండే సోంఫ్ ని యూస్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మిశ్రీ అండి. మా సైడ్ అయితే కలకండ అంటారు మేడం. కలకండ, ఓకే, కలకండ ఆర్ మిశ్రీ. ఇది దీన్ని పౌడర్ చేసి తీసుకున్నానండి. యాక్చువల్లీ లైక్ ఫస్ట్ ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో బాదంని మరీ రోస్ట్ చేయకూడదండి, లైక్ బ్రౌన్ గా వచ్చేలా కాదు, జస్ట్ ఒక 1-2 minutes పెట్టి తీసేద్దాం. మనం ఎప్పుడు తీసుకున్నా అండి ఈ 3 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. లైక్ ఇది ఒక 100 grams, ఇది ఒక 100 grams, ఇది కూడా సేమ్. అండ్ ఇలా ఒక ఈ 300 grams తీసుకుంటే మినిమం మనకు ఒక 1 month వచ్చేస్తుంది. మన తర్వాత అంటే దీన్ని ఎన్ని రోజులు, అంటే ఇలా మనం చేసుకున్న మిశ్రమాన్ని ఎన్ని రోజులు తీసుకోవాలంటారు మేడం? 20 days వరకు అది ఎయిర్ టైట్ లిడ్ లో పెట్టుకోవచ్చు అండి. ఓకే మ్యామ్. మేడం, అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది, అంటే నియర్లీ, అంటే నా రీసెర్చ్ ప్రకారం 50% పీపుల్స్కి మన ఇండియాలో ఈ నరాల మలిత ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో ఇంతగా ఈ మధ్య కాలంలో పెరగడానికి గల కారణాలు ఏమన్నా? ఇంతకుముందు లైక్ అరౌండ్ 70 years ఆ టైంకి చూసేవాళ్ళం అండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న స్ట్రెస్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఈటింగ్ మొడాలిటీస్ కానీ, అండ్ మనము మాక్సిమం ఇప్పుడు 100 people తీసుకుంటే దాంట్లో జస్ట్ ఒక 20 people మాత్రమే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. మిగతా 80 members ఉండదండి. ఇవే మెయిన్ రీజన్స్. నెక్స్ట్ సోంపును కూడా సేమ్ అలాగే రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకున్న తర్వాత మనం ఎలా తీసుకోవాలి దీన్ని? ఇది ఇద్దరు మనము ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొనైనా తీసుకోవచ్చు అండి. లేదా మనం తినే ముందు ఫస్ట్ ఒక ముద్ద రైస్ లోకి ఇది మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి? అట్లీస్ట్ ఒక 45 days అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఓకే మ్యామ్. సింపులే కదండి, ఒక్క టైం చేయడానికి మనం నీడ్ నాట్ వరీ ఏమో. 45 అండ్ అది చేదుగా కూడా ఉండదు, స్వీట్ గా ఉంటది, అందరికి ఈ రోజులో ఇష్టమైంది. ఇది కూడా రోస్ట్ అయిపోయిందండి, తీసేసుకుంటాం. ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే మిశ్రీ వాడొచ్చు అంటారా, వాడకూడదు అంటారా? వాడొచ్చండి, మిశ్రీతో ఏమీ ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా నరాల మలిత ప్రాబ్లం వస్తాయి, వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఓకే మ్యామ్. సో వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని. దీంట్లో సూక్రోస్ అండ్ ఫ్రక్టోస్ కంటెంట్ తక్కువే ఉంటుందండి. ఓకే మ్యామ్. సో అది ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఓకే,
3 గడ్డి మనం మిక్సీ పట్టేసుకున్నాం మేడం. యా, ఈ బాదం లాస్ట్లో తీసుకోవాలండి. బాదంలో కొంచెం ఆయిల్ వస్తుంది కదా, దానివల్ల మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది పౌడర్. ఓకే. సో బాదం లాస్ట్లో మనం స్టోర్ చేసుకోవచ్చా మేడం ఈ 3? యా, ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి. అట్లీస్ట్ 45 days వరకు బాగుంటుంది. ఓకే మ్యామ్. యా, దీన్ని జస్ట్ మనం ఒక 1 teaspoon అలా వేసుకోవాలండి. ఐదర్ వాటర్లో అయినా లేదా మిల్క్లో అయినా వేసుకోవచ్చు. ఓకే, అలా మిక్స్ చేసుకొని దాన్ని యా, మార్నింగ్ టైంలో తీసుకోవాలి. అవునండి. నిజంగా మేడం అది వాటర్ కూడా చాలా బాగా అయినాయి అవి యా, షూర్గా. అండ్ ఫెనల్ సీడ్స్ అండి చాలా మంచిది. మన ఒంట్లో ఎన్ని డిసీజెస్ ఉన్నాయో ఓకే. వాటిలో అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ద డిసీజెస్కి చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఓకే మ్యామ్. యా, అండ్ ఈ ఆల్మండ్స్ మనం ఏవైతే తీసుకున్నామో దాంట్లో మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి. దట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ద బ్రెయిన్. ఓకే సో మ్యామ్. బ్రెయిన్ ఒకసారి డెవలప్ అయిందంటే దాంట్లోంచి వచ్చే న్యూరాన్స్ కూడా కొంచెం హెల్దీగా వస్తాయని అనుకోవచ్చు. ఓకే మ్యామ్. చూసారు కదండి, మీరు కూడా మేడం చెప్పినట్టు ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా 45 days పాటిస్తే షూర్గా మీరైతే నరాల బలత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ మీరైతే ఇది ట్రై చేసి కంపల్సరీ మీ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే కనుక షూర్గా కింద మేడం నెంబర్కి కాల్ చేసి మీరు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.